సో గైస్ ఐఐటీలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇండియాలో ఉండట్లేదా? ఎస్, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రీవియస్గా 2009-10 ర్యాంకర్స్ చూసుకున్నా కానీ, అంతకుముందు 1998 టాప్ 10 ర్యాంకర్స్ చూసుకున్నా కానీ, రీసెంట్ డేస్లో టాప్ 100 టాప్ 1000 చూసుకున్నా కానీ, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఐఐటీలో సీట్ వస్తాయి, ఇంటర్ నుంచి నీట్, ఇంటర్ నుంచి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవాలి, ఇలా త్రిబుల్ ఐటీలో అంటే మంచి మనము ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇలా ఏదైతే ఉన్నాయో, సో ఇదంతా కూడా ఏంటి అంటే, ఈ ఐఐటీలో చదివిన వాళ్ళకి నాట్ ఓన్లీ అంటే ఇక్కడ ఎక్కువగా టాలెంట్ ఉన్న వాళ్ళని యుఎస్ అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఐఐటీస్లో చాలా వరకు మీరు గమనించండి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అంటే మన ఇండియాలో ఉన్న చాలా తెలివైన వాళ్ళని యుఎస్ కానీ వేరే కంట్రీస్ కానీ అక్వైర్ చేసుకుంటుంది. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు మన టాప్ 10లో చూసుకుంటే 7 అంటే టాప్ 10 ర్యాంక్స్ వచ్చి మంచి మంచి ఐఐటి మెడ్రాస్లో కానీ, లేకపోతే ఐఐటి ఖరగ్పూర్లో కానీ, ఐఐటి బాంబేలో కానీ ఇలా చదివిన వాళ్ళందరూ కూడా ఏంటి అంటే చాలా వరకు అవుట్ సైడ్ కంట్రీ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇది డెఫినెట్లీ ఒక మంచి విషయం. ఏంటి, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతున్నారు. చెడ్డ విషయం ఏంటి అంటే, కొంత ఇండియాలో ఉన్న టాప్ టాలెంట్ అంతా కూడా ఈ విధంగా యుఎస్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఈ ఐఐటి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంటర్తో పాటే ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఐఐటి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి మంచి కోట్లలో ప్యాకేజ్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రాలేదని కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి అంటే, ఇప్పుడు మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ఇంటర్ విత్ ఐఐటి, ఇంటర్ విత్ నీట్ ప్రిపేర్ అవడంలో తప్పు లేదు. మంచి కాలేజ్ సీట్ వస్తే ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్స్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ డేస్లో లాస్ట్ అయితే చూసుకుంటే మన ఒక హైయెస్ట్ రికార్డు కూడా నమోదైంది. దాదాపు ఐఐటి మెడ్రాస్లో 4 కోట్ల ప్యాకేజీ. దాని గురించి కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. అయితే టాప్ ఐఐటి ర్యాంకర్స్ని యుఎస్ అనేది తీసుకెళ్తుంది, ఇదైతే నిజం.